ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలకి ఒక విధానం అనేది ఉండాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ల తర్వాత మారుద్దాం 3 ఏళ్ల తర్వాత మారుద్దాం అని అలా కాకుండా పిల్లల ఆటలాగా పద్దాక మార్పులు చేయకు. ఒక అధికారి వెళ్ళి 3 నెలల తిరక్క ముందే బదిలీ చేస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళని పెడతారు. 6 నెలలకు ముందే బదిలీ చేస్తారు. ఇప్పుడు తాజాగా తిరుపతికి సంబంధించి 20 రోజుల్లో తిరుపతి ఎస్పీని బదిలీ చేసేశారు మల్లికా గారికి. ఇది దీనివల్ల ఏమొరుగుతుంది? ఐఏఎస్ ఐపీఎస్లకి చిరాకేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఎట్లయిపోతుంది, ఎవడో ఒక నాయకుడి ప్రాపకం కావాలా, ఆ ప్రాపకం ఉండి వాళ్ళకి డైరెక్ట్గా అక్కడ కాంటాక్ట్ ఉంటే వాళ్ళ ద్వారా పోస్టులు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ నాయకుడి ద్వారా పని చేయించుకున్నాక ఆ నాయకుడు చెప్పేటువంటి దరిద్ర పనులు చేయాలిగా. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ దరిద్ర పని చేయడం అంటే ఏంటి? ప్రజలకు వ్యతిరేకంగా చేయడమేగా, చట్టాన్ని ఉల్లంఘించడమేగా, రాజ్యాంగానికి విరుద్ధంగా చేయడమే కదా. పాజిటివ్ పనుల కోసం అయితే వీళ్ళ దగ్గరకు వచ్చి బతిలాడుకోవాల్సిన పని ఉంది, ఆటోమేటిక్గా జరిగిపోతాయి కదా. ఇట్లాంటి ఒత్తిళ్ళు అనేటువంటిది అంటే ఇక చివరికి అవినీతి అధికారులు మాత్రమే మెయిన్ పొజిషన్స్లో ఉంటారు, మిగతా వాళ్ళందరితో పెద్ద సమస్య ఉంటుంది. ఇదే విషయం ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. ఐఏఎస్లు ఐపీఎస్లని మరీ అంత చిరాకు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితికి కారణం ఏంటో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్ సర్కార్.